వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఇస్ సతీష్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. నిన్న 5వ లిస్టు విడుదల చేసిన వైసీపీ పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జీల నియామకంపై ఫుల్ ఫోకస్ చేసింది. ఇప్పటి వరకు 14 లోక్సభ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను నియమించింది వైసీపీ హైకమాండ్. ఇంకా 11 స్థానాలకు అభ్యర్థులు తేలాల్సి ఉంది. ఇందులో 3 లేదా 4 స్థానాలపైనే ఎక్కువగా కసరత్తు చేస్తోంది. మిగిలిన చోట్ల సిట్టింగులనే కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలుగుదేశం జనసేన కూటమి కూడా లోక్సభ సీట్లను ముందుగా తేల్చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 13 స్థానాలపై క్లారిటీ రాగా ఇంకా 12 స్థానాలపై 2 నుంచి 3 పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. వీలైనంత తొందరగా ఈ పేర్లపైన తేల్చేయాలని భావిస్తోంది కూటమి. 2 పార్టీలు ఉమ్మడిగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇక ఏపీలో 2 పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఇక తెలుగుదేశం జనసేనకు సంబంధించి కూడా దాదాపు ఎంపీల అభ్యర్థులపై ఒక కసరత్తు కూలికొస్తుందన్న ప్రచారం అందుతోంది. 13 స్థానాలకు అభ్యర్థులను 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. 12 స్థానాలపై కసరత్తు కొనసాగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలుగా ఉండి ఆ పార్టీకు రాజీనామా చేసిన బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, అలాగే కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ పేర్లు కూడా టీడీపీ లిస్టులో ఉండే అవకాశం ఉందంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉండి ప్రారంభం నుంచి కూడా అటు వ్యతిరేకంగా ఉన్న రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచి టీడీపీ అభ్యర్థి కావచ్చు అంటున్నారు. ఇలాగా ఓవరాల్గా ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, కొత్తగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు కాబోతున్నారు, పూర్తి విశ్లేషణ మీకు అందించే ప్రయత్నం 10 టీవీ చేస్తోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా టీడీపీ వ్యవహారాల ప్రతినిధి రవిచంద్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు కానీ ప్రకటనలో అందరికంటే ముందుంది, దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు తన నోటి నుంచి స్వయంగా 2 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలు ప్రకటించడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 స్థానాలకు ఇన్ఛార్జీలు ప్రకటించడం మినహాయిస్తే ఇప్పటి వరకు అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభ్యర్థులను ప్రకటించట్లేదు. ఈ ఎంపీలకు సంబంధించి కసరత్తు ఎంతవరకు వచ్చింది, వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత, పూర్తి వివరాలేంటి? సతీష్, టీడీపీ అధినేత హైదరాబాద్లోనే ఉండి మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందుగా ఎంపీ అభ్యర్థిని తేల్చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ ఎంపీ అభ్యర్థి ఎవరనేది తెలిస్తే ఆ 7 నియోజకవర్గాలు కూడా ఆయన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందువలన చంద్రబాబు ప్రత్యేకంగా వీటిపై కసరత్తు చేస్తున్నారు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంపీల సీట్లు కూడా కొన్ని సీట్లు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఎంపీల సీట్లపై చాలా క్లారిటీగా ముందుకు పోతున్నారు. బలమైన ఎంపీ అభ్యర్థుల కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కేసీఆర్ నాని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అదేవిధంగా జయదేవ్ కూడా ఆయన ఈసారి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. మరి చూసుకుంటే కనుక ఏదైతే రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి మరోసారి పోటీ చేయడానికి ఆయన రంగంలో ఉన్నారు. ఆ విధంగా మొత్తం కూడా 25 స్థానాలకు కూడా టీడీపీ తరఫున అభ్యర్థులను అయితే పరిశీలిస్తున్నారు. చాలా స్థానాలకు కూడా చంద్రబాబు బలమైన అభ్యర్థుల్ని రంగంలో దింపబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అశోక్ గజపతిరాజుని అసెంబ్లీకి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజు విజయనగరం అసెంబ్లీకి పోటీ చేస్తే పార్లమెంట్కి బీసీ అభ్యర్థి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అరకు కిడారి శ్రావణ్ ప్రస్తుతానికి మాజీ మంత్రిగా ఉన్నారు. అతను అభ్యర్థిత్వాన్ని టీడీపీ పరిశీలిస్తుంది. మరోపై విశాఖ భరత్ ఆల్రెడీ గతంలో పోటీ చేసి ఓడిపోయారు, ఆయన రేసులో ఉన్నారు. అనకాపల్లి కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది సతీష్. అక్కడ ప్రస్తుతం 3 అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. బైరా దిలీప్ అనే ఒక పారిశ్రామికవేత్త అక్కడ పనిచేసుకుంటూ ఉన్నారు టీడీపీ తరఫున. అయితే అక్కడ అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ అడుగుతూ ఉన్నారు ఆ సీటుని. అదేవిధంగా బుద్దా వెంకన్న కూడా తన సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్థానాన్ని నాకు ఎంపీ సీటు కావాలని ఆయన ఆశిస్తున్నారు. ఇది కొంత అయితే టీడీపీ అధినేత ఆలోచిస్తూ ఉన్నారు. మరో వైపు చూసుకుంటే కనుక తూర్పు జనసేన ప్రభావిత ప్రాంతమైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఎంపీ సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు చంద్రబాబు. సానా సతీష్ అనే అభ్యర్థి కాకినాడ, ఎందుకంటే జనసేన చాలా బలంగా ఉంటుంది. సానా సతీష్ జనసేన అభ్యర్థి అయితే అవ్వచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా అమలాపురంలో ఏదైతే మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి, పార్లమెంట్ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ అక్కడ టీడీపీ తరఫున అభ్యర్థిగా ఉండబోతున్నారు. రాజమండ్రిలో మాత్రం టీడీపీకి చాలా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. మా యహమాహమీలందరూ కూడా ఆ సీటు కోసం
పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఆ సీటుని మాజీ ఎంపీ ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా యనమల రవి అని ఒక ఎన్ఆర్ఐ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఏదైతే రాజానగరం ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వెంకటరమణ చౌదరి, బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రధానంగా అక్కడ సీటు ఆశిస్తున్నారు. ఆయన కొంత రేసులో కూడా ముందున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏలూరులో కూడా బీసీకి ఇవ్వాలని చెప్పి టీడీపీ భావిస్తుంది. అక్కడ గోపాలకృష్ణ యాదవ్ అనే వ్యక్తిని ఎన్ఆర్ఐ సింగపూర్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి, అతని అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత ఖరారు చేశారు. అదేవిధంగా నరసాపురంలో త్రిబులార్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజు ఏ పార్టీకి ఏదైనా పొత్తులో జనసేనకు వచ్చినా కూడా రఘురామకృష్ణరాజు అభ్యర్థిగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మచిలీపట్నంలో ప్రస్తుతం జనసేనలో ఇంకా జాయిన్ అవ్వలేదు, 4వ తారీఖు జాయిన్ అవబోతున్నారు. సిట్టింగ్ ఎంపీ వైసీపీలో ఉన్నారు. వల్లభనేని బాలశౌరి అక్కడ అభ్యర్థిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయవాడ కేసినేని నాని సోదరుడు చేసిన చిన్నీకి లైన్ క్లియర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. గుంటూరు నరసరావుపేట మాత్రం కొంత ఏదైతే పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నరసరావుపేటకి వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలకి చంద్రబాబు హామీ ఇచ్చారు. గుంటూరుకు మాత్రం ఏదైతే ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు కావచ్చు, అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరికి కొంచెం పోటీగా ఉందని చెప్పుకోవచ్చు. అధినేత కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నారు. బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన బాపట్ల స్థానానికి విషయానికి వస్తే కనుక ఉండవల్లి శ్రీదేవి ఆశిస్తుంది. టీడీపీ మాత్రం ఇది ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆలోచనగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వరకు కూడా పలువురు అందరూ కూడా మాల సామాజిక వర్గం వ్యక్తులు ఎక్కువ మంది చంద్రబాబును అడుగుతున్నారు. అందుకని మంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం చంద్రబాబు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒంగోలు, నెల్లూరు ఈ రెండు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన చేరితే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు ఆయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే నెల్లూరులో చూసుకుంటే కనుక వైసీపీలో ఉన్న ఏదైతే ఒక ఎంపీ ఆఖరి నిమిషంలో ఇటు వచ్చి టీడీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అందువల్ల ఆ స్థానాన్ని కూడా చంద్రబాబు ఎవరిని చూడకుండా కొంచెం ఖాళీగా ఉంచారని చెప్పుకోవచ్చు. ఆ ఎంపీతో చర్చలు జరుగుతున్నాయని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. తిరుపతి నుంచి కూడా కొంత అయితే చర్చనీయాంశంగా మారింది. పనబాక లక్ష్మి గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి పనబాక లక్ష్మితో పాటు ఏదైతే రత్నప్రభ కుమార్తె కూడా ఇక్కడ రేసులో ఉన్నారు. మాజీ సీఎస్ కర్ణాటక బీజేపీ నేతగా ఉన్నారు రత్నప్రభ. ఆమె కుమార్తెను ఇక్కడ రంగంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చిత్తూరు ఎస్సీ రిజర్వ్లో కూడా ఏదైతే తలారి ఆదిత్య ఉన్నారు, గతంలో సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఆశిస్తున్నారు. ఆదిమూలం ముఖ్యంగా ఏదైతే సత్యవేడులోనే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అధికార పార్టీ నుంచి, ఆయన డిఫర్ అయ్యారు. అయితే టీడీపీ తరఫున ఆయన చిత్తూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే విధంగా రాజంపేటలో కూడా సుబ్రహ్మణ్యం ఏదైతే పాలకొండరాయుడు అని టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కుమారుడు సుఖవాసి సుబ్రహ్మణ్యం ఆయన రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కడపలో శ్రీనివాసరెడ్డి రంగంలో ఉన్నారు, పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అనంతపురంలో కాలు శ్రీనివాసు, పూల నాగరాజు ఇద్దరు పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇది ఏదైతే బోయ సామాజిక వర్గానికి ఇవ్వాలని టీడీపీ భావిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక హిందూపురంలో కూడా పార్థసారథి పేరు కావచ్చు, ఏదైతే మరికొంతమంది కమ్యూనిటీ పేర్లు ఏదైతే అక్కడ యాదవ సామాజిక తిప్పేస్వామి అని కూడా అక్కడ ఉన్నారు రంగంలో, ఆయన పేరు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కర్నూలు జిల్లాలో కూడా కొంత ఈక్వేషన్ చూస్తున్నారు. కర్నూలులో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సంజీవ్ కుమార్, అధికార పార్టీకి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయన కూడా రేసులో ఉన్నారు. ఆయన కాకుండా పార్థసారథి పార్థ డెంటల్ ఉన్నారు, ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన కూడా ఆఖరి నిమిషంలో టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, బీసీలకు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకుంది. మరోవైపు చివరిగా నంద్యాల పార్లమెంట్ విషయంలో కూడా టీడీపీ రకరకాల ఈక్వేషన్ చూస్తుంది. ఏదైతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో త్వరలో చేరబోతున్నారు, ఆయన కావచ్చు, ఆయన కుమార్తె శబరి బీజేపీలో ఉన్నారు, వారిద్దరి పేర్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు పారిశ్రామికవేత్త ఉన్నారు, ఏదైతే ఆయన బెంగళూరులో ఉన్న పారిశ్రామికవేత్త శివప్రసాద్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈక్వేషన్స్ అన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా ఏదైతే 13 స్థానాలు అయితే ఖరారు చేశారు. మిగిలిన విషయాల్లో కూడా కొంత టీడీపీ అయితే అన్ని ఈక్వేషన్స్ కూడా చూస్తుంది. సతీష్, అంటే రవిచంద్ర, ఇక్కడ మీరు చెప్పిన వివరాల ప్రకారం అటు మచిలీపట్నం, కాకినాడ నుంచి జనసేన అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం, అంటే ఆ 2 స్థానాలు కేటాయిస్తున్నారా జనసేనకి? ఇంకా కేటాయించే స్థానాలు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు వరకు అయితే ఆ 2 స్థానాలు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది సతీష్.
సానాతశ. ఎందుకంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో జనసేన చాలా బలంగా ఉంటుంది. అదే పరిస్థితి మచిలీపట్నంలో కూడా ఉంటుంది. నేపథ్యంలో ఈ 2 స్థానాలు డెఫినెట్ గా జనసేనకు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అదనంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ చర్చలు ప్రారంభమైన తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే చంద్రబాబు ముందు పెట్టే ప్రతిపాదనలను బట్టి ఉంటుంది. ఎందుకంటే జనసేన ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై తన ఫోకస్ పెడుతుంది ఎక్కువ. పార్లమెంట్ స్థానాలపై తన దృష్టి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పుకోవచ్చు సతీష్. అసెంబ్లీ స్థానాలను ఎక్కువ సాధించాలనే వారికి వ్యూహంగా మనకి కనిపిస్తుంది. అంటే రవిచంద్ర, ఇక్కడ మీరు చెప్పిన వివరాల ప్రకారం జనసేన టీడీపీ టెంటేటివ్గా కొన్ని స్థానాల విషయంలో క్లారిటీ వచ్చింది, మరికొన్ని స్థానాల విషయంలో 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అంటే మరి బీజేపీ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే బీజేపీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి 3 నుంచి 4 ఎంపీ స్థానాలు వాళ్ళు కోరుకుంటున్నారన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. రెండోది, మీరు చెప్పిన వివరాల ప్రకారమే తిరుపతి నుంచి భారతీయ జనతా పార్టీ నేతగా ఉండి గత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రత్నప్రభ, ఆమె కుమార్తె కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేసులో ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా ఉండదా, లేదంటే ఈ మొత్తం ఈ 2 పార్టీలకు సంబంధించి జరుగుతున్న ఈ కసరత్తు అనేది ఫైనల్ కాబోతుందా? అంటే సతీష్, ఒకటి భారతీయ జనతా పార్టీ విషయం గురించి కూడా వీరిద్దరూ పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక ఖరారు చేసినప్పటికి కూడా వారికి ఏవైతే 4 ఇవ్వాలనుకుంటే కనుక 4 కూడా వారికి అప్పగించే అవకాశం ఉంది. ఇప్పుడు అనౌన్స్ చేసినప్పటికి కూడా వారి స్థానాలని వారికి కేటాయిస్తారు. ముఖ్యంగా మనము ఏదైతే వైజాగ్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, రాజంపేట, తిరుపతి, ఈ 4 స్థానాలను కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటే ఈ 4 స్థానాలు వారికి ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇద్దరు కూడా ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వీరికి రాలేదు. వీళ్ళైనా తొందరలోనే వారి నుంచి పిలుపు వస్తుంది. వారిని కలవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోనే వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ అటువైపు నుంచి కనుక పిలుపు వస్తే ఢిల్లీ వెళ్లి బీజేపీతో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని తేలే అవకాశం ఉంది. ఇప్పటికే లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో వీరంతా కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. అన్ని స్థానాలకు కూడా వీరు రెడీ చేసుకుంటూ ఉన్నారు బీజేపీ, జనసేన. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే 4 ఎంపీ స్థానాలు కావచ్చు, కొన్ని అసెంబ్లీ స్థానాలు కావచ్చు, వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అవి వరకు వాటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఈ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. బీజేపీ ఎప్పుడు వచ్చినా కూడా వారికి ఇబ్బంది లేని విధంగా వీరైతే వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు సతీష్. అంటే రవిచంద్ర, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు లేదని కరాఖండిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసేసుకుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి దాన్ని స్పష్టం చేశారు. ఆయన అది ఇంకా పెండింగ్ లో ఉంది, ఎవరు వస్తారన్న చర్చ జరుగుతోంది. అంటే మాగుంట తెలుగుదేశం పార్టీ నేతలకు టచ్లోకి వచ్చారా? అటు ఒంగోలు లేదా నెల్లూరు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. దీనిపై టీడీపీ వర్గాలు ఇస్తున్న స్పష్టమైన సమాధానం ఏంటి? అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీలో అయితే పోటీ చేయననే స్పష్టత ఇచ్చారు. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఆయనకి బీజేపీలో కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. టీడీపీ నేతలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అయితే కలిసి పొత్తు ఉంటుంది కాబట్టి అప్పుడు ఏ పార్టీ తరఫున పోటీ చేసేది నిర్ణయించుకుంటారని ఆయన కొందరితో చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. మాగుంట రాఘవరెడ్డి, ఆయన శ్రీనివాసరెడ్డి కుమారుడు కూడా గతంలోనే చంద్రబాబును కూడా కలిశారు, పోటీకి సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అంటే మాగుంట వ్యవహారం క్లారిటీ కావాలంటే బీజేపీతో పొత్తు అంశం క్లారిటీ వస్తే మాగుంట వ్యవహారం కూడా కొంత క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన ఏ బీ ఫామ్ మీద పోటీ చేస్తారనేది, పోటీ చేయడం అయితే ఖాయం కనిపిస్తుంది. ఒంగోలులో ఆయన ఏ పార్టీ తరఫున అనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది సతీష్. రైట్ రవిచంద్ర, మనం